హాయ్ గాయ్స్, వెల్కమ్ అగైన్ టు క్వాంటాప్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ది బెస్ట్ జామెట్రీ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో ప్రాపర్టీస్ ఆఫ్ జామెట్రీ అనే ఒక వీడియో సిరీస్ని మన ఛానల్లో స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇదే సిరీస్లో భాగంగా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, మీరందరూ చూడడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ జామెట్రీ అనే ఈ సిరీస్లో దీనికంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తే మాత్రమే ఈ వీడియో చూడండి. ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూశారో వాళ్ళందరికీ సెకండ్ పార్ట్కి వెల్కమ్. స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ సిరీస్ మొత్తానికి కూడా ఈ జామెట్రీ క్లాసెస్ మొత్తం కూడా మీరు మీ సొంత చేత్తో చక్కగా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అంతేగాని స్క్రీన్ షాట్లు తీసేసుకుందామనే ఉద్దేశంతో ఉంటే మాత్రం ఐఎమ్ సారీ, మీరు ఇక్కడి నుంచి వీడియో చూడడం ఆపేసేయండి. ఎవరైతే కనీసం సొంత నోట్స్ ప్రిపేర్ అవుదామని ఆ మాత్రం శ్రమ పెట్టలేని వారు, ఆ మాత్రం ఆసక్తి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జామెట్రీ అనేది కాదు, ప్యూర్ మ్యాథ్స్ ఎప్పటికీ రావు. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోవడం ఆపేసి వీడియో చూడడం ఆపేసేయండి. ఎందుకంటే అర్థమెటిక్ లాగా మనం ప్యూర్ మ్యాథ్స్లో ఇష్టం వచ్చినట్టు చేస్తానికి కుదరదు. ప్యూర్ మ్యాథ్స్ మొత్తం అది జామెట్రీ అవనివ్వండి, ట్రిగ్నామెట్రీ అవనివ్వండి, ఆల్జిబ్రా అవనివ్వండి, మెన్సరేషన్ అవనివ్వండి, నంబర్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఏదైతే మ్యాథమెటిక్స్లో థియరమ్స్ చెప్పబడినాయో, వాటి సిద్ధాంతాలు ఏవైతే ఇవ్వబడినాయో వాటి యొక్క ప్రూఫ్స్, స్టేట్మెంట్స్ ప్రకారం మాత్రమే మనం చేయాలి, కానీ మన సొంతగా ఏది ఊహించుకోవడానికి ఉండదు. అంటే నువ్వు ఖచ్చితంగా ఈ జామెట్రీ యొక్క ప్రాపర్టీస్, ట్రిగ్నామెట్రీ కానీ, ఆల్జిబ్రా కానీ, వీటన్నిటి యొక్క ప్రాపర్టీస్ తెలుసుకొని వాటి ద్వారా మాత్రమే కంక్లూజన్కి రావాలి. కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తానికి లేనప్పుడు ముందు అవి ఏదో తెలుసుకోవాలి కదా మనం. అవి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎలా వస్తాయి మనకి ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎప్పుడు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అది తరచూ చదువుతూ ఉండాలి, ఆ నోట్స్ని రివిజన్ చేస్తూ ఉండాలి. ఒక వారం ఆగిందంటే, ఒక 10 రోజులు ఆగిందంటే ఏదో ప్రాపర్టీ మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో చక్కగా మీ సొంత నోట్స్ మీరు ప్రిపేర్ చేయండి. ఒక నోట్స్ పెట్టుకొని దాన్ని రిపీటెడ్గా, కనీసం మీ ఎగ్జామ్ అయిపోయేదాకైనా సరే రిపీటెడ్గా చదువుతూ ఉండండి. అప్పుడు మాత్రమే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి అత్యంత సులభంగా గుర్తొస్తూ ఉంటాయి. ఒక క్వశ్చన్ చూడంగానే దానికి ఏ ప్రాపర్టీస్ అవసరమో, ఒక ప్రాపర్టీ చూడంగానే దాని యొక్క కంప్లీట్ అవగాహన అనేది మనకి రావాలంటే రిపీటెడ్గా చదువుతూ ఉండాలి. ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సిద్ధంగా లేరో, ఆ మాత్రం శ్రమ పడలేమనుకుంటున్నారో, ఆ మాత్రం శ్రద్ధ మీ దగ్గర లేదో వాళ్ళు వీడియో చూడడం కూడా ఆపేసేయండి. ఓకే, ఎవరైతే నోట్స్ రాసుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా సెకండ్ వీడియోకి వెల్కమ్. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ జామెట్రీ అనే దాంట్లో పార్ట్ 1లో మనం జామెట్రీ యొక్క అత్యంత సూక్ష్మమైన విషయాలు కానించి, మైన్యూట్ మ్యాటర్స్ కానించి అన్నిటి కూడా తెలుసుకుంటూ వచ్చాం. కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకున్నాం. పార్ట్ 1లో ఎక్కడైతే ఆపామో పార్ట్ 2లో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది అడగడం ప్రతిదీ కూడా తెలుగులో చెప్పండి అన్న. పార్ట్ 2 స్టార్ట్ చేసేదానికంటే ముందు మరొక మాట, చాలామంది అడగడం ప్రతి ఒక్కటి కూడా తెలుగులో చెప్పండి అన్న, తెలుగులో రాయండి అంటున్నారు. ఫ్రెండ్స్, జామెట్రీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి లేదా సిలబస్ అనేది మీకు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అస్సలు రాదు. కేవలం ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి మాత్రమే మీకు జామెట్రీ వస్తుంది. కానీ మిగతా ఎగ్జామ్స్లో, స్టేట్ గవర్నమెంట్స్ కండక్ట్ చేసే లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో జామెట్రీ రాదు. జామెట్రీ ఈ వీడియోస్ ముఖ్య ఉద్దేశం ఎవరు చూస్తానికి, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతూ సిజిఎల్ లేదా సిహెచ్ఎస్ఎల్, సిపిఓ ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్స్కి అపీర్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఎంత అరిచి గీ పెట్టినా, ధర్నాలు చేసినా, ఏం చేసినా సరే ఎస్ఎస్సి తెలుగులో మాత్రం ఎగ్జామ్స్ కండక్ట్ చేయదు. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే ముందు ఇంగ్లీష్ నేర్చుకోండి, తర్వాత మాత్రమే వీడియో చూడండి. దానికి తోడు నేను తెలుగు, ఇంగ్లీష్ ప్లస్ రెండిట్లోనూ చెబుతూ వెళ్తున్నాను. కాబట్టి ఈ వీడియోస్ని కేవలం మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి మాత్రమే కాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఒక అవకాశంగా మార్చుకొని చూడండి. ఎందుకంటే ఇక్కడ రాసే ప్రతిదాన్ని నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్సిషన్ అవ్వాలి, తెలుగు మీడియం మేము విద్యార్థులము ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాం, ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాము అనుకుంటారో వాళ్ళు తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అవటానికి లేదా ఆ ట్రాన్స్మిషన్ మీలో జరగడానికి ఈ వీడియోస్ ఒక అవకాశంగా వాడుకోండి. కాబట్టి నేను తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లోనూ నోటితో చెబుతూ ఉంటాను. తెలుగులో మాత్రం రాయను, నోటితో చెబుతాను ప్రతిదానికి అర్థము. కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఈ వీడియోస్ ఒక అవకాశంగా మార్చుకొని వీటిని చూడండి. అంతేగాని ప్రతిదీ తెలుగులో తెలుసుకోవాలి, మేము తెలుగు మీడియంలో చదువుతాము, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కొడతామని మూఢ జ్ఞానంలో ఉండమాకండి, ఆ ఉద్దేశంతో ఉండమాకండి. ఓకే, ఎందుకంటే ఒకవేళ మీరు సిజిఎల్ ఎగ్జామ్ తీసుకుంటే కనుక మొత్తం 700 మార్క్స్లో, టోటల్ మార్క్స్లో 350 ఇంగ్లీష్ ఉంటుంది. 350 మార్కులు ఇంగ్లీష్ ఉంటుంది సిజిఎల్లో. మొత్తం టోటల్ 700లో. ప్రిలిమ్స్లో 50 మార్కులకు ఉంటుంది.
మెయిన్స్లో 200కి సపరేట్ పేపర్ ఉంటుంది. తరువాత మరలా 100 మార్కులకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఈ మొత్తం 350 మార్కులు 700 అంటే 50% మార్కులు ఇంగ్లీష్ నుంచే వస్తున్నప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోను కానీ సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ కొడతానంటే ఎట్ట వస్తుందండి? దాన్ని ఏమంటారు? మూఢనమ్మకం కాకపోతే. మీకు కావాలనుకుంటే నేర్చుకోండి, లేకపోతే మానేయండి అంతే. సరే, ఇక ఈ కంటెంట్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న ప్రాపర్టీస్లో ఫస్ట్ది యాంగిల్, ANGLE. యాంగిల్ అంటే తెలుగులో కోణం అంటాం. డెఫినేషన్ చూసామనుకోండి, ద స్లో బిట్వీన్ ఎనీ టూ లైన్స్ ఈజ్ కాల్డ్ అన్ యాంగిల్. ఏ రెండు లైన్స్ మధ్య ఉండే వాలునైనా సరే మనం ఏమంటాం? యాంగిల్ అంటాం. అక్కడ యాంగిల్ అనేది ఆ వాలుని కొలుస్తానికి ఉపయోగించే ఒక యూనిట్ అనమాట. ఓకే, యాంగిల్ అనేది ఒక యూనిట్. రెండింటి మధ్య ఆ వాలుని లేదా యాంగిలర్ డిస్టెన్స్ని కొలుస్తానికి ఉపయోగించే యూనిట్ ANGL యాంగిల్ అనేది. యాంగిల్ని 3 పద్ధతుల్లో కొలుస్తూ ఉంటాం. ఒక పద్ధతి నుంచి మరో పద్ధతికి ఎలా మార్చుకోవాలనేది కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత వీడియోలో చెబుతాను. ది మెజర్మెంట్, సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ అని చెప్పి సపరేట్ వీడియో చేస్తాను. దాంట్లో యాంగిల్ని ఏ పద్ధతిలో కొలుస్తారు, ఒక పద్ధతి నుంచి మరో పద్ధతికి ఎలా మార్చుకోవాలి, రేడియన్స్ నుంచి డిగ్రీస్కి ఎలా మార్చాలి, డిగ్రీస్ నుంచి రేడియన్స్కి ఎలా మార్చాలి, ఈ పద్ధతులన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అవి కూడా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ప్రస్తుతానికైతే బేసిక్స్ చూద్దాం. ద స్లో బిట్వీన్ ఎనీ టూ లైన్స్ ఈజ్ కాల్డ్ ఎన్ యాంగిల్. యూజువల్లీ యాంగిల్ ఇస్ డినోటెడ్ బై థీటా. దీన్ని థీటా అని చదువుతామండి. THETA, థీటా. దీన్ని థీటా అని చదువుతూ ఉంటాము. అంటే ఈ విధంగా ఇండికేట్ చేస్తేనే, ఈ విధంగా సూచిస్తేనే అది యాంగిల్ అని కాదు. యాంగిల్ని సాధారణంగా, అందుకే ఇక్కడ యూజువల్ అనే పదం వాడాను. యూజువల్లీ యాంగిల్ ఇస్ డినోటెడ్ బై థీటా. సాధారణంగా అత్యంత ఎక్కువ కేసెస్లో యాంగిల్ని థీటాతో ఇండికేట్ చేస్తూ ఉంటాం. కానీ థీటాతో మాత్రమే ఇండికేట్ చేయాలనేం కాదు. ఓకే, ఏం చెప్పుకున్నామండి ఇక్కడ మనం? ద స్లో బిట్వీన్ ఎనీ టూ లైన్స్ అంటే ఖచ్చితంగా యాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఏవైనా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అని చేసుకోవాలి. ఒకే జనరేషన్ పాయింట్ నుంచి స్టార్టింగ్ అయిన రెండు రేస్ స్టార్ట్ అయినా వెళ్ళాలి. అంటే తప్పనిసరిగా వాటికి ఒక ఇంటర్సెక్షన్ ఉండాలి. రెండు లైన్స్ ఉన్నాయి, అవి రెండు కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటే మాత్రమే యాంగిల్ ఫామ్ అవుతుంది. మినిమం 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ చేసుకొని తీరాలి. ఒకసారి చూడండి, OA, OB అనేవి రెండు లైన్స్, రెండు రేసు. ఆ రెండు కూడా O అనే జనరేషన్ పాయింట్ నుంచి స్టార్ట్ అయినాయి. ఇక్కడ O అనే దాన్ని మనం ఏం చెప్పచ్చు అండి? జనరేషన్ పాయింట్. O అనేది జనరేషన్ పాయింట్ అనమాట. OA అండ్ OB ఆర్ రేస్. OA, OB రెండు కూడా ఏంటండి? రేస్. రే అంటే ఏంది, లైన్ అంటే ఏంది, లైన్ సెగ్మెంట్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం గత వీడియోలో చూసాం. అందుకే నేను చెప్పేది, ఏదైనా సరే ఒక వరుసలో చూస్తే మాత్రమే మీకు సబ్జెక్ట్ వస్తుంది, కానీ అక్కడక్కడ చూస్తే మాత్రం ఏమీ రాదు. ఇక్కడ చూడండి, O అనే జనరేషన్ పాయింట్ స్టార్ట్ అయ్యి OA అనే ఒక రే, B మీదుగా OB అనే ఒక రే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య కొంత యాంగులర్ డిస్టెన్స్ ఉంది, లేదా కొంత స్లోప్ అయితే ఉంది కదా. అంటే ఇక్కడ ఏదైతే ఉందో దాన్నే మనం యాంగిల్ అంటాం. దీన్ని మనం థీటాతో ఇండికేట్ చేస్తూ ఉంటాం. చదవడం ఏం చదువుతాం? యాంగిల్ అంటాం. ఓకే, ఇక్కడ OA అనేదాన్ని ఇనిషియల్ ఆర్మ్ అని, అదేవిధంగా OB అనేదాన్ని టర్మినల్ ఆర్మ్ అని అంటాం. OA అనేదాన్ని ఏమో ఇనిషియల్ ఆర్మ్ అని, OB అనేదాన్ని ఏమో టర్మినల్ ఆర్మ్ అని అంటాం. OA అనే ఇనిషియల్ ఆర్మ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొంత దూరం వెళ్ళి OB అనే రేస్ ఆగింది. అప్పుడు ఆ రెండింటి మధ్య కొంత వాలు ఏర్పడింది. ఆ వాలుని కొలిచే యూనిటే మనకి యాంగిల్ అనమాట. ఆ రెండింటి మధ్య ఎంత వాలు ఉందని కొలవడం. ఇక్కడ చూడండి, ఎందుకు OA ఇనిషియల్ ఆర్మ్ అయింది, OB టర్మినల్ అయిందన్న అంటే మనందరికి తెలిసిందే కదండి. యాంగిల్ కొలవడానికి ఇది పాజిటివ్ డైరెక్షన్ ఇది కదా. అంటే ఇప్పుడు నేను ఏదైతే బాణం గుర్తులతో ఇండికేట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఈ విధంగా పాజిటివ్ డైరెక్షన్లో కొలుస్తాం, కానీ ఇటువైపు అయితే కాదు, ఇటువైపు నెగిటివ్ డైరెక్షన్ అయ్యింది.
ఎందుకని యాంగిల్ కొలిచేటప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ మీదుగా సెకండ్, థర్డ్, ఫోర్త్ మీదుగా తిరుగుతూ ఉంటుంది కానీ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి యాంగిల్ ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్‌లో కొలవాలి కానీ అది యాంగిల్ యొక్క పాజిటివ్ డైరెక్షన్ ఇటువైపు అయితే కాదు. కాబట్టి ఓఏ దగ్గర స్టార్ట్ అయింది. ఓఏ దగ్గర స్టార్ట్ అయ్యింది. ఈ డైరెక్షన్‌లో వెళ్తూ కొంత దూరం వెళ్లి ఆగింది. అంతేగాని అందుకని ఓఏ అనేదేమో ఇనిషియల్ అయ్యిద్ది. ఓబీ అనేదేమో టెర్మినల్ అయ్యిద్ది. అంతేకాని ఓబీ అనేది ఇనిషియల్, ఓఏ అనేది టెర్మినల్ అయితే కాదు. కొంతమంది అనుకోవచ్చు ఏది తీసుకుంటే ఏమైందని. కాదు. చెప్పాను కదా! ఎప్పుడు కూడా మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి లేదు. కేవలం మ్యాథమెటికల్‌గా ఏదైతే ప్రూవ్ చేయబడిందో అది మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూస్తే గనక మనం ఏం చెప్పొచ్చు? ఓఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఓఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ డైరెక్షన్‌లో ఓఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ డైరెక్షన్‌లో ఎళ్లి కొంత దూరం ఆర్మ్ అక్కడ ఆగింది. అప్పుడు ఆ రెండిటి మధ్య కొంత కోణం ఏర్పడింది కాబట్టి ఓఏ అనేదేమో ఇనిషియల్ ఆర్మ్ అయ్యిద్ది. ఓబీ అనేది టెర్మినల్ ఆర్మ్ అయ్యిద్ది. ఆ రెండు మధ్య ఏర్పడింది ఇక్కడ కోణం అవుతుంది. ఇప్పుడు ఈ థీటా అనేది ఏదైతే కోణమో దాన్ని ఎలా మనం ఇండికేట్ చేస్తాము, మ్యాథమెటికల్‌గా ఎలా రాస్తాము అంటే చూడండి. యాంగిల్‌ని జనరల్‌గా ఈ విధంగా ఇక్కడ ఈ గుర్తును వాడుతూ ఉంటాము. జస్ట్ ఇలా అయినా వాడొచ్చు. ఇట్లా స్లోప్‌గా అయినా వాడుతుంటారు. ఇట్లా వాడితే రైట్ యాంగిల్ అంటూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా అయినా వాడొచ్చు. దీన్ని ఇప్పుడు ఏఓబి యాంగిల్ ఏఓబి అనైనా రాయొచ్చు. లేదా యాంగిల్ బిఓఏ అనైనా రాస్తూ ఉంటాం. ఓకే. అంటే అర్థమైందో చూడండి ఇక్కడ. ఈ మధ్య పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ యాంగిల్ ఉందని అర్థం. ఏఓబిలో మధ్యలో పొజిషన్‌లో మనం ఓ అని రాసాం కదా! ఓ దగ్గర యాంగిల్ ఉందని అర్థం. మరి ఓ దగ్గర ఇష్టం వచ్చినట్టు తీసుకుంటామంటే ఈ బయట వైపు కూడా ఎక్స్టర్నల్ యాంగిల్ ఉంటది కదా! కాబట్టి ఏం చెబుతాం? ఏఓబి యాంగిల్. ఏఓబి అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఓ మీదుగా బికెళ్తూ ఉంటే ఏర్పడుతున్న కోణం ఏదైతే ఉందో అది అని. అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్లి బి వైపుకి ఓ మీదుగా బి వైపుకి వెళ్తుంటే ఏర్పడే కోణం ఏంది? ఇక్కడే కదా! దాన్నని ఇండికేట్ చేయొచ్చు. లేదా బి దగ్గర స్టార్ట్ అయ్యి ఓ మీదుగా నడుచుకుంటూ ఏ వైపుకి వెళ్తూ ఉంటే ఏదైతే మన కోణం ఏర్పడుతుందో అదైనా ఇండికేట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ పర్టిక్యులర్‌గా ఈ థీటా అనే దాన్ని ఎలా రాయొచ్చు మ్యాథమెటికల్‌గా అంటే గనక మనం యాంగిల్ ఏఓబి అనైనా రాయొచ్చు. లేదా యాంగిల్ బిఓఏ అనైనా రాయొచ్చు. ఈ మధ్య పొజిషన్‌లో ఏదైతే రాసామో దాని దగ్గర యాంగిల్ ఫార్మ్ అయిందని అర్థం. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం యాంగిల్ ఓ అనేసి రాయకుండా యాంగిల్ ఏఓబి అనో, యాంగిల్ బిఓఏ అనో రాసి తీరాల్సిందే. ఓకే. అది యాంగిల్‌ని మనం మ్యాథమెటికల్‌గా ఇండికేట్ చేయడం. తర్వాత క్లాసెస్ అన్నిట్లో కూడా ఈ విధంగానే రాస్తూ ఉంటాం. ఓకే. తరువాత జీరో యాంగిల్ శూన్య కోణం అంటాం. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ దెన్ ఇట్ ఈస్ ఎ జీరో యాంగిల్. పేరులోనే ఉంది కదండీ! నామెన్‌క్లేచర్ ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్‌లో గాని, ఫిజిక్స్‌లో గాని ఇట్లా సైన్సెస్‌లో ఎప్పుడు కూడా నామెన్‌క్లేచర్ అనేది ఇష్టం వచ్చినట్టు చేయరు. దానికున్న లక్షణాన్ని, దానికున్న క్యారెక్టరిస్టిక్స్‌ని లేదా అక్కడ జరుగుతున్న మెకానిజంని పట్టే నామెన్‌క్లేచర్ చేస్తారు. పేరు పెడతారు గానీ, ఇష్టం వచ్చినట్టు పెట్టరు కాబట్టి పేరే సగం అర్థం చెప్పేసిద్ది మనకి. జీరో యాంగిల్ అంటే అర్థమైపోతుంది అక్కడ థీటా జీరో అయిపోయినట్టే. జీరో ఉంది కాబట్టి. లేదంటే ఇంకా మనం విడమర్చి రాసుకోవాలి అనుకున్నాం అనుకోండి. ఇఫ్ ది యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 లైన్స్ ఈస్ జీరో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ జీరో యాంగిల్. అనవసరం కదా ఇదంతా రాయడం. పేరులో ఏదైతే ఉందో అదే కదా ఎలాబరేట్ చేసి ఒక లైన్‌లో రాసుకోవడం. అండ్ దోస్ 2 లైన్స్ ఆర్ కాల్డ్ కోయిన్సిడెంట్ లైన్స్. ఆ 2 లైన్స్‌ని ఏమంటాం? ఏకీభవించేసినయి అంటాం. అంటే ఇక్కడ ఒక లైన్ ఉందండి. ఇదొక లైన్ ఉంది. దాంతో పాటు ఏకీభవించేసింది మరొక లైన్. ఇప్పుడు నేను గ్రీన్‌లో గీసింది కూడా. ఆ 2 కూడా ఒకదానికొకటి ఏకీభవించిపోయినాయి. ఆటి మధ్య యాంగులర్ డిస్టెన్స్ లేదా వాటి మధ్య స్లోప్ ఎంత ఉంది? 0 డిగ్రీస్ ఉంది. అటువంటప్పుడు దాన్నే కదా మనం జీరో యాంగిల్ అనేది. ఆ 2 లైన్స్ ఏమైపోయినాయి? కోయిన్సైడ్ అయిపోయినాయి. ఏమాత్రం ఆ 2 కూడా కొద్దిగా దూరం కూడా జరగట్లేదు. కాబట్టి ఆ 2 ఏకీభవించేసినాయి. కాబట్టి అటు మధ్య యాంగిల్ 0 ఉంది. దాన్నే మనం జీరో యాంగిల్ అంటాం. నెక్స్ట్ వన్. అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్. అల్పకోణము అంటుంటాం తెలుగులో. అల్పకోణం.
యాంగిల్ ఈజ్ బిట్వీన్ 0 degrees and 90 degrees, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ అక్యూట్ యాంగిల్. కోణం గనక 0 degrees మరియు 90 degrees మధ్య ఉంటే అది అక్యూట్ యాంగిల్ అవుతుంది. అంటే దాని రేంజ్ ఏం చెప్పుకోవచ్చు, 0 degrees నుంచి 90 degrees మధ్య ఉండాలి. అంటే ఆ యాంగిల్ తీటా అనుకుంటే అది ఖచ్చితంగా 0 degrees కంటే పెద్దదవ్వాలి, అదేవిధంగా 90 degrees కంటే చిన్నదవ్వాలి. ఓకే, ఇది మాత్రం జాగ్రత్తగా నోట్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే తప్పు ఇక్కడ ఈక్వల్ టు కూడా పెడుతున్నారు. అంటే తీటా అనేది ఖచ్చితంగా 0 degrees కంటే గ్రేటర్ దాన్ అవ్వాలి, కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అయితే కాదండి. తీటా మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 degrees అండ్ లెస్ దాన్ 90 degrees, నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 degrees and 90 degrees రెస్పెక్టివ్లీ. ఖచ్చితంగా 0 కంటే పెద్దదవ్వాలి, 90 కంటే చిన్నదవ్వాలి. అంటే ఖచ్చితంగా 1, 2, 3 ఆ విధంగా తీటా యొక్క వాల్యూస్ 89 వరకు తీసుకోగలం. కానీ మనం 0 తీసుకుంటే అది ఏమైపోయింది, మరలా 0 యాంగిల్ అయిపోయింది. 90 తీసుకుంటే ఏమైంది అని తర్వాత తెలుసుకుంటాం. కానీ 0కి 90కి ఈక్వల్ అయితే కాకూడదు, తప్పనిసరిగా 0 కంటే పెద్ద అవ్వాలి, 90 కంటే చిన్నదవ్వాలి. ఆ మధ్య ఏదైతే ఉందో ఆ రేంజ్లో కనుక యాంగిల్ ఉంటే దాన్ని అక్యూట్ యాంగిల్ అంటాం. ఇక్కడ తీటా మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 degrees అండ్ లెస్ దాన్ 90 degrees. చూసామనుకోండి, దాని యొక్క జస్ట్ రూపం చూసామనుకోండి ఎలా ఉంటుంది అనేది. ఓఏ ఇనిషియల్ ఆర్మ్ తెలిసిందే కదా, దాని నుంచి పాజిటివ్ డైరెక్షన్లో వెళుతూ ఈ డైరెక్షన్లో వెళ్తూ కొంత దూరం వెళ్ళిపోయి ఆగింది. ఓబి అనేది ఈ పాజిటివ్ డైరెక్షన్లో ప్రయాణించింది, ఈ డైరెక్షన్లో ప్రయాణించి ఆ విధంగా వెళ్ళి ఆగినప్పుడు ఇక్కడ కొంత కోణం అయితే ఏర్పడింది, ఇక్కడ కొంత కోణం ఏర్పడింది, దాని తీటా అంటున్నాను. అది ఏమైంది ఇప్పుడు, ఈ తీటా అనేది ఎలా ఉంది, ఈ తీటా అనేది 0 degrees కంటే కూడా పెద్దది ఉంది మరియు 90 degrees కంటే కూడా చిన్నది ఉంది. అటువంటిప్పుడు దాన్ని ఏమని చెబుతాం మనం, అక్యూట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ వన్, రైట్ యాంగిల్, తెలుగులో లంబకోణం అంటాం. రైట్ యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది, దాని నుంచి సంబంధించింది క్వశ్చన్స్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ మొత్తం కూడా మనం ఈ రైట్ యాంగిల్ గురించి సంబంధించిందే కవర్ చేస్తూ ఉంటాము. కాబట్టి రైట్ యాంగిల్ అనే దానికి జామెట్రీలో కానీ ట్రిగ్నామెట్రీలో కానీ అత్యంత ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంది. రైట్ యాంగిల్ అంటే ఏమిటి, ఇఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees then it is a right angle. కోణం కనుక 90 degrees సమానం అయిపోతే దాన్ని మనం రైట్ యాంగిల్ అంటాం, తెలుగులో లంబకోణం అంటారు. అంటే ఏం చెప్పుకోవచ్చు, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, 90 degrees సమానంగా ఉండాలి, అటు ఇటు వెళ్తానికి లేదు. అంటే ఏం చెప్పుకోవచ్చు, జనరల్గా ఎల్ షేప్లో ఉంటుందండి. ఇక్కడ ఏర్పడిన కోణాన్ని రైట్ యాంగిల్ని జనరల్గా ఈ విధంగా ఇండికేట్ చేస్తాం, ఎల్ షేప్ రాసేసి ఇండికేట్ చేస్తూ ఉంటాం. అంటే ఏం చెప్పుకోవచ్చు, యాంగిల్ ఏఓబి, అంటే ఇక్కడ రైట్ యాంగిల్ చక్కగా ఇక్కడ ఎల్ షేప్ రాసి యాంగిల్ ఏఓబి అన్నామంటే ఇది 90 degrees ఉందని అదొక రైట్ యాంగిల్ అని చెప్పేయచ్చు. లేదా యాంగిల్ బిఓఏ తెలిసిందే కదా, బి నుంచి ఓ మీదుగా ఏకి వెళ్తుంటే ఏర్పడేది, ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాము. థీటా ఈక్వల్ టు 90 degrees ఉంటే కనుక రైట్ యాంగిల్. నెక్స్ట్ వన్, obtuse angle. If the angle between 90 degrees and 180 degrees, then it is an obtuse angle. కోణం గనక 90 degrees మరియు 180 degrees మధ్య ఉంటే దాన్ని ఏమంటాం, అబ్ట్యూస్ యాంగిల్ అంటాం, అధిక కోణం అంటాం తెలుగులో. అంటే ఏం చెప్పుకోవచ్చు, ఆ తీటా అనేది ఖచ్చితంగా 90 degrees కంటే పెద్దదే ఉండాలి, 180 degrees కంటే చిన్నదే ఉండాలి. ఆ రేంజ్లోనే ఉండాలి, కానీ 90కి లేదా 180కి సమానం కాకూడదు. 90కి సమానం అయిపోతే మరలా రైట్ యాంగిల్ అయిపోయింది, 180కి సమానం అయిపోతే ఏం జరుగుతుందని నెక్స్ట్ తెలుసుకుంటాం, స్ట్రైట్ యాంగిల్ అవుతుంది తెలుసుకుంటాం అది. కాబట్టి తీటా ఖచ్చితంగా 90 degreesకి 180 degreesకి మధ్యలోనే ఉండాలి, దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. అంటే ఏం చెప్పుకోవచ్చు, ఈ ఓఏ అనేది ఇనిషియల్ రే అయితే కనుక ఓబి, ఎందుకంటే ఇక్కడ దాకా 90 degrees అయిపోయింది, దాన్ని దాటి కూడా వెళ్ళాలి. పాజిటివ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లోనే నడవాలి, అది ఈ డైరెక్షన్లో నడవాలి. ఆ విధంగా నడుస్తూ వెళ్ళి 90 degrees దాటి వెళ్ళిపోతే కనుక ఇక్కడ ఏర్పడిన కోణం ఏదైతే ఉంటుందో దాన్ని మనం అబ్ట్యూస్ యాంగిల్ అంటూ ఉంటాం. ఎలా ఇండికేట్ చేస్తాం, యాంగిల్ ఏఓబిగా ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఓకే, రైట్ యాంగిల్
రైట్ యాంగిల్. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees, ఇంక పద్దాకల మనం ఇఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees దెన్ ఇట్ ఈజ్ ఎ స్ట్రైట్ యాంగిల్ అనే లైన్ రాయాల్సిన అవసరం ఏమి లేదు. అక్కడ అర్థమైపోవాలి మీకు కూడా, ఇంకా ఇంగ్లీష్ రావాలి మీకు. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే, లేదంటే రాసుకుందామంటే రాసి తప్పేం లేదు. ఇఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees దెన్ ఇట్ ఈజ్ అ స్ట్రైట్ యాంగిల్. ఏం లేదు, ఇక్కడ రాసింది, ఇక్కడ మనం అంకిల్లో, ఇక్కడ పదాల్లో రాసింది, ఇక్కడ అంకిల్లో తెలిపేసాం. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే దాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటాం. అంటే ఏం చెప్పుకోవచ్చు అండి మనం, ఓఏ అనే ఈ ఇనిషియల్ టర్మ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డైరెక్షన్లో కొంత దూరం నడిచి ఇక్కడ దాకా వచ్చింది. కొంత దూరం నడిచి ఇక్కడ దాకా వచ్చింది. ఈ డైరెక్షన్లో పాజిటివ్ డైరెక్షన్లో నడవాలి. ఈ డైరెక్షన్ నడిచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ ఏదైతే ఉంటుందో అదే థీటా. అదేమైంది 180 degrees అయిందంటే జస్ట్ స్ట్రైట్ లైన్, రెండు ఆపోజిట్ రేస్ ఫామ్ అయినాయి. అంటే ఓ నుంచి ఓఏ అనేది, అదేవిధంగా ఓబి అనేది ఏమైనా ఆపోజిట్ రేస్గా మారిపోయినాయి. దాన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం. అది 180 degrees సమానంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, రిఫ్లెక్స్ యాంగిల్. ఇఫ్ ద యాంగిల్ ఈజ్ బిట్వీన్ 180 degrees and 360 degrees, then it is a reflex angle. అంటే ఏం చెప్పాలండి, ఆ థీటా అనేది ఏదైతే ఉందో, ఆ థీటా యాంగిల్ ఏదైతే మనం కొలుస్తున్నామో, థీటా అనేది ఖచ్చితంగా 180 degrees కంటే పెద్దదవ్వాలి. అదేవిధంగా 360 degrees కంటే చిన్నదవ్వాలి. ఆ రేంజ్లోనే ఉండాలి. దానికి రేంజ్ ఏం చెప్పుకోవచ్చు, 180 degrees నుంచి 360 degrees మధ్య ఉంటుంది. కాబట్టి 181, 182 ఆ విధంగా 359 దాకా రేంజ్ అనమాట దాన్ని. అట్లా ఉంటే కనుక కోణాన్ని ఏమంటాం, రిఫ్లెక్స్ యాంగిల్ అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్, సర్క్యులర్ యాంగిల్ లేదా కంప్లీట్ యాంగిల్ అంటూ ఉంటాం. తెలిసిందే కదా, సర్కిల్లో కంప్లీట్ డిగ్రీస్ ఏంది, 360 degrees. ఇఫ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees దెన్ ఇట్ ఈజ్ అ కంప్లీట్ ఆర్ సర్క్యులర్ యాంగిల్. కంప్లీట్ లేదా సర్క్యులర్ యాంగిల్ అన్నమాట. అంటే ఏం చెప్పొచ్చు, థీటా ఈజ్ ఈక్వల్ టు 360 degrees. థీటా అనేది 360 degrees సమానమైంది. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 360 degrees దెన్ ఇట్ ఈజ్ ఎ సర్క్యులర్ యాంగిల్. అంటే ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ స్టార్ట్ అయింది కంప్లీట్గా ఒక సర్కిల్ని పూర్తి చేసి ఇక్కడ దాకా వచ్చేసింది. పాజిటివ్ డైరెక్షన్లో నడిచి 7 నుంచి స్టార్ట్ అయ్యి 7 దాకా వచ్చింది. అంటే ఇప్పుడు యాక్సెస్ తీసేస్తే కనుక అది ఒక కంప్లీట్ సర్కిల్ ఫామ్ అయింది. సర్కిల్లో మొత్తం డిగ్రీలు ఏం చెప్పుకోవచ్చు, 360 degrees కదా, తెలిసిందే కదా. కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ 360 degrees అన్నాడంటే ఒక కంప్లీట్ సర్కిల్ ఫామ్ చేసింది. అందుకే దాన్ని సర్క్యులర్ యాంగిల్ అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్, యాంగులర్ బైసెక్టర్స్. యాంగులర్ బైసెక్టర్స్ రెండు ఉంటాయండి. ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ రెండు ఉంటాయి. ఓకే, ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్, అదేవిధంగా ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ రెండు ఉంటాయి. పేరులో ఉన్నట్టే బైసెక్ట్ అంటే రెండు సమాన భాగాలు చేయడం. బైసెక్ట్ అంటే రెండు సమాన భాగాలుగా చేయడము. చూడండి ఇక్కడ, ఓఏ ఓబి. ఇక్కడ చూస్తే కనుక మనం యాంగిల్ ఏఓబి ఏదైతే ఉందో ఇది ఇంటర్నల్ యాంగిల్, ఆ రెండింటి మధ్య ఉన్న ఇంటర్నల్ యాంగిల్. అదేవిధంగా దానికి బాహ్యంగా ఇటువైపు ఏదైతే ఉంటుందో, అంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇదేమైద్ది, దాని యొక్క ఎక్స్టర్నల్ యాంగిల్ అవుతుంది. ఇది వేరే కలర్లో ఇండికేట్ చేస్తాను, ఈజీగా ఉంటుంది మీకు. ఇటువైపు ఉన్న కోణం ఏదైతే ఉందో, ఈ గ్రీన్లో నేను ఏదైతే ఇక్కడ గీస్తున్నానో అదేమో ఎక్స్టర్నల్ యాంగిల్ అనమాట. ఈ రెడ్లో గీచిందేమో ఇంటర్నల్ యాంగిల్, ఈ గ్రీన్లో గీచిందేమో ఎక్స్టర్నల్ యాంగిల్. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, యాంగిల్ని రెండు సమాన భాగాలుగా చేయాలి.
తెలుగులో అయితే గనక కోణ సమద్విఖండన రేఖ అంటాం. ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్‌ని అంతర్కోణ సమద్విఖండన రేఖ, ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్‌ని బాహ్య కోణ సమద్విఖండన రేఖ అంటాం. కోణాన్ని 2 సమద్విఖండనం. అంటే 2 సమానం ఈక్వల్ అని, ద్వి అంటే 2, ఖండనం అంటే భాగాలు చేయడం. కాబట్టి దాని పేరు కూడా అదే విధంగా పెట్టారు. యాంగిల్ బైసెక్ట్ చేయాలి. ఇంటర్నల్‌గా ఉన్న యాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం దీన్ని ఒక 60 డిగ్రీస్ అనుకుందాం అనుకోండి. థీటా ఈక్వల్ టు ఒకవేళ 60 డిగ్రీస్ అయినట్లయితే అప్పుడు ఆ ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి నేను ఇక్కడికి ఇస్తాను ఓఎక్స్ అంటున్నాను. ఓఎక్స్ అనేది అప్పుడు ఏం చేసిద్ది? ఇక్కడ మనం చూస్తే గనక ఇఫ్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అయితే దెన్ యాంగిల్ ఏఓఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ఓబి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అనమాట. అది 30 డిగ్రీసే, ఇది 30 డిగ్రీసే. ఏదైతే ఉందో యాంగిల్ ఏఓబి ఇది మొత్తం ఇక్కడ 60 డిగ్రీస్ కనుక అయినట్లయితే ఈ ఓఎక్స్ అనే లైన్ ఏదైతే ఉందో అది యాంగులర్ బైసెక్ట్ అయితే ఖచ్చితంగా అది ఆ యాంగిల్ 2 సమాన భాగాలుగా డివైడ్ చేసిద్ది. అంటే ఏఓఎక్స్ ఏదైతే ఉందో అదైనా సరే, ఎక్స్ఓబి ఏదైతే ఉందో అది 2 కూడా 30 డిగ్రీస్ చొప్పున అవ్వాలి. ఓకే, అదేవిధంగా ఈ బయట వైపు ఉన్న ఏ యాంగిల్ అయినా సరే దాన్ని కూడా ఇది ఓవై అంటున్నాను. ఓవై అనేది ఖచ్చితంగా ఓవై డివైడ్స్ యాంగిల్ బిఓ ఇక్కడ సంథింగ్ ఏదో డి అన్నాం. యాంగిల్ బిఓడి ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. అంటే ఈ ఓవై ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా ఈ బయట వైపు ఉన్న ఈ బాహ్య కోణాన్ని 2 సమాన భాగాలుగా చేసిద్ది. మరియు మరొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది నోట్ చేసి పెట్టండి, చాలా చాలా ఇంపార్టెంట్. అనేక ఎగ్జామ్స్లో అనేక క్వశ్చన్స్లో వస్తూ ఉంటుంది. ది యాంగిల్ between internal angular bisector and external angle bisector of any angle is a right angle or 90 degrees. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. మీరు ఏ కోణమైనా తీసుకోండి, ఆ కోణానికి సంబంధించిన ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్కి ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్కి మధ్య ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అండి, మనం యాంగిల్ ఎక్స్ఓవై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉంటుంది. ఎప్పుడు కూడా 90 డిగ్రీసే ఉంటాయి. ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్కి ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్కి మధ్య ఈ కోణం ఏదైతే ఉంటుంది, ఇప్పుడు నేను ఏదైతే బ్లూ కలర్లో చెబుతున్నానో అది ఖచ్చితంగా ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ అవుతుంది. ఈ ఇంటర్నల్ యాంగిల్ ఎంతైనా అవ్వనివ్వండి, ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంతైనా అవ్వనివ్వండి. ది యాంగిల్ బిట్వీన్ ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ ఎనీ యాంగిల్ ఈజ్ అ రైట్ యాంగిల్ ఆర్ 90 డిగ్రీస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసి పెట్టండి. క్వశ్చన్స్లో చాలా చోట్ల వాడుతూ ఉంటాం. ఇది యాంగులర్ బైసెక్టర్కి మనం తెలుసుకోవాల్సింది. Complementary angles. If the sum of any two angles is 90 degrees, then those two angles are complementary to each other. రెండు కోణముల యొక్క మొత్తం 90 డిగ్రీస్ అయితే కనుక వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. తెలుగులో అయితే కనుక పూరక కోణాలు అంటారు. అంటే ఏం చెప్పుకోవచ్చండి, ఇఫ్ θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే కనుక అప్పుడు ఏం చెప్పుకోవచ్చు మనం, θ1 θ2 రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు. θ1 అండ్ θ2 ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. నెక్స్ట్ వన్, supplementary angles.
If the sum of any two angles is 180 degrees, then those two angles are supplementary to each other. రెండు కోణముల యొక్క మొత్తం 180 డిగ్రీలు అయితే కనుక ఆ రెండు ఒకదానికొకటి సప్లిమెంటరీగా ఉన్నట్టు తెలుగులో సంపూరక కోణాలు అంటారు. ఇక్కడ పూరక కోణాలు అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటేనేమో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సంపూరక కోణాలు అంటారు తెలుగులో. కావాల్సిన నోట్ చేసుకోండి. ఇఫ్ θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, 180 డిగ్రీలు అయితే కనుక అటువంటి అప్పుడు θ1 θ2 అనేవి ఒకదానికొకటి సప్లిమెంటరీ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ adjacent angles. Adjacent angles. If two angles have common vertex, common arm, నోట్ చేసుకోండి. అడ్జసెంట్ యాంగిల్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ టూ యాంగిల్స్ హ్యావ్ ఒకటేది కామన్ వర్టెక్స్ కలిగి ఉండాలి, కామన్ ఆర్మ్ కలిగి ఉండి, అదేవిధంగా నాన్ కామన్ ఆర్మ్స్ అనేవి ఆ కామన్ ఆర్మ్కి ఆపోజిట్ సైజులో కనుక ఉంటే అప్పుడు ఆ రెండు కోణాలని అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఇఫ్ టూ యాంగిల్స్ హ్యావ్ కామన్ వర్టెక్స్, కామన్ ఆర్మ్ అండ్ థర్డ్ పాయింట్ నాన్ కామన్ ఆర్మ్స్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ కామన్ ఆర్మ్, దెన్ దోస్ టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి అడ్జసెంట్. ఆ రెండు కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అంటే ఖచ్చితంగా రెండు యాంగిల్స్ అడ్జసెంట్ యాంగిల్స్ అవ్వాలంటే ఈ మూడింటిని కూడా సాటిస్ఫై చేయాలి. మూడు కండిషన్లు ఇచ్చాడు, ఆ మూడింటిని కూడా సాటిస్ఫై చేయాల్సింది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెండు యాంగిల్స్ ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి? ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయి మనకి. ఇదొక యాంగిల్ ఉంది కదా, ఇదొక యాంగిల్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఇప్పుడు రెండు యాంగిల్ చూస్తే కనుక ఏమేమి చెప్పుకోవచ్చు మనం? యాంగిల్ ఏఓఎక్స్, అదేవిధంగా యాంగిల్ ఎక్స్ఓబి. ఈ రెండు యాంగిల్ చూస్తే కనుక వాటికి కామన్ వర్టెక్స్ ఉంది కదా, ఈ ఓ అనే కామన్ వర్టెక్స్ ఉంది. అదేవిధంగా ఆ రెండు కూడా ఒక కామన్ ఆర్మ్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు యాంగిల్స్లో మనకి కనిపించే కామన్ ఆర్మ్ ఏంది? ఈ ఓఎక్స్ అనేది కామన్ వర్టెక్స్ ఓ ఉంది, కామన్ ఆర్మ్ ఓఎక్స్ ఉంది, మరియు నాన్ కామన్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కామన్ ఆర్మ్కి ఓఎక్స్కి అటు ఇటు రెండు ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. ఓఎక్స్కి ఇటువైపు ఓఏ ఉంది, ఓఎక్స్కి అటువైపు ఓబి ఉంది. కాబట్టి ఈ మూడు కండిషన్ని సాటిస్ఫై చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పొచ్చు? యాంగిల్ ఏఓఎక్స్, యాంగిల్ ఎక్స్ఓబి రెండు కూడా ఏం చెప్పొచ్చు మనం? అడ్జసెంట్ టు ఈచ్ అదర్. దీని దృష్టిలో అది అడ్జసెంట్గా ఉన్నట్టే, దాని దృష్టిలో ఇది అడ్జసెంట్గా ఉన్నట్టే. కాబట్టి అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఈ మూడు కండిషన్లు సాటిస్ఫై చేసిన యాంగిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్జసెంట్ యాంగిల్స్ అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. అందరూ నోట్ చేసుకోండి. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. టూ అడ్జసెంట్ యాంగిల్స్ హూజ్ నాన్ కామన్ ఆర్మ్స్ ఫార్మ్స్ టూ ఆపోజిట్ రేస్. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ కూడా అడ్జసెంట్ యాంగిల్సే, కానీ
అజేసెంట్ యాంగిల్స్ అయ్యి వాటిల్లో నాన్ కామన్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు ఆపోజిట్ రేస్గా కనుక ఉంటే అప్పుడు దాన్ని లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకున్నాం మనం, అజేసెంట్ యాంగిల్స్ అయితే రాలి. అజేసెంట్ యాంగిల్స్ అవ్వాలంటే ఖచ్చితంగా 3 కండిషన్లు. కామన్ వర్టెక్స్ ఉండాలి, అంటే ఇక్కడ ఓ అనే వర్టెక్స్ నుంచి ఇటువైపు ఓఏ వెళ్ళింది, ఇటువైపు ఓబి వచ్చింది, కామన్ వర్టెక్స్ కలిగి ఉన్నాయి. అదేవిధంగా కామన్ ఆర్మ్ని ఓఎక్స్ అని కామన్ ఆర్మ్ కలిగి ఉన్నాయి. మరియు ఈ కామన్ ఆర్మ్కి అటువైపు ఇటువైపు నాన్ కామన్ ఆర్మ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అజేసెంట్ యాంగిలే. అజేసెంట్ యాంగిల్ ఈ తీరి మరియు నాన్ కామన్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఓఏ మరియు ఓబి, ఓఏ కామా ఓబి రెండు కూడా ఆపోజిట్ రేస్ అనమాట. ఇక్కడ ఈ జనరేషన్ పాయింట్ నుంచి ఈ డైరెక్షన్లో ఏ వెళ్ళిపోతుంది, ఎగ్జాక్ట్గా అదే డైరెక్షన్లో ఆపోజిట్లో ఇటువైపు ఓబి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఓఏ ఓబి ఆపోజిట్ రేస్ అయినాయి. మరియు ఇవి ఖచ్చితంగా ఈ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏమిటి, యాంగిల్ ఏఓఎక్స్ అదేవిధంగా యాంగిల్ బిఓఎక్స్ ఏమైనా అజేసెంట్ యాంగిల్స్ అయినాయి. అజేసెంట్ యాంగిల్స్ అయ్యి మరియు నాన్ కామన్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో ఓఏ ఓబి రెండు కూడా ఆపోజిట్ రేస్ అయినాయి. ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేసినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పచ్చండి, ఇక్కడున్న యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్, అదేవిధంగా ఇక్కడున్న యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ అంటే యాంగిల్ ఏఓఎక్స్ అదేవిధంగా యాంగిల్ బిఓఎక్స్ ఆర్ a linear pair of angles is అని రాసుకోండి, ఈజ్ a linear pair of angles. ఓకే, కాబట్టి ఇంకో నోట్ చేసుకోండి, ఇక్కడ మనం ఈజీగా చెప్పేయచ్చు. మనం స్టార్టింగ్లో స్ట్రైట్ యాంగిల్ అంటే చెప్పుకున్నాం, అంటే ఇది స్ట్రైట్ లైన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండే యాంగిల్ మొత్తం ఏమైంది 180 డిగ్రీలు. కాబట్టి అక్కడి నుంచైనా తీసుకోవచ్చు మనం కంక్లూజన్ అనేది. లేదు లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ డైరెక్ట్గా వాటి యొక్క సమ్ 180 డిగ్రీలు అవుతుంది, అదైనా రాసుకోండి. ది సమ్ ఆఫ్ a linear pair of angles is 180 degrees. ఒక లీనియర్ పెయిర్ అని ఇచ్చాడంటే ఆ రెండింటి యొక్క సమ్ ఏం చెప్పొచ్చు, 180 డిగ్రీలు. ఏ బీలు రెండు కూడా లీనియర్ పెయిర్ అంట, ఏ ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీలు అంట. అటువంటిప్పుడు బి ఏమైపోద్ది అంటే ఖచ్చితంగా మనం చెప్పేయచ్చు 30 డిగ్రీలని. ఎందుకని, ఒక లీనియర్ పెయిర్ అయితే ఖచ్చితంగా అదొక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసింది. కాబట్టి స్ట్రైట్ యాంగిల్ అంతా 180 డిగ్రీలు. కాబట్టి ఆ రెండింటి యొక్క సమ్ 180 డిగ్రీలు ఉండాలి మనకు తెలుసు. ఒక లీనియర్ పెయిర్ అని చెప్పేసి ఇచ్చి ఒక యాంగిల్ ఇచ్చాడంటే అనదర్ యాంగిల్ మనం తీసుకుంటాము, ఖచ్చితంగా ఈజీగా చెప్పగలగాలి లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ వన్, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ శీర్షాభిముఖ కోణాలు అంటారు తెలుగులో. అంటే పేరులోనే ఉంది, వట్టి చేసిన ఆధారంగా చేసుకుని ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయండి. ఈ విధంగా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఒక వర్టెక్స్, కామన్ వర్టెక్స్ అనమాట. ఇది ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది. ఈ రెండు అయినా సరే, అదేవిధంగా ఈ రెండు అయినా సరే వర్టికల్లీ ఆపోజిట్ ఈచ్ అదర్ అనమాట. వర్టికల్లీ ఆపోజిట్ ఈచ్ అదర్. వాటి యొక్క పొజిషన్ ముందు అర్థం చేసుకోండి, తరువాత వాటికి సంబంధించిన ప్రాపర్టీ చూడొచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి నేను చెప్పబోతున్నవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కానీ, యాలైడ్ యాంగిల్స్ కానీ, అదేవిధంగా కరస్పాండింగ్ యాంగిల్స్ కానీ, ఆల్టర్నేట్ యాంగిల్స్ కానీ, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నోట్ చేయండి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ గురించి కూడా చూద్దాం. ఫస్ట్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈ విధంగా ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, దాన్ని ఒకటో యాంగిల్ అంటున్నాను. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, దాన్ని రెండో యాంగిల్ అంటున్నా. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, అది మూడవ యాంగిల్. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, అది నాలుగో యాంగిల్. ఇప్పుడు చూడండి, ఒకటో యాంగిల్ మరియు రెండో యాంగిల్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్. వర్టికల్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఒకటో దానికి రెండోదైనా, రెండో దానికి ఒకటోదైనా సరే వర్టికల్ ఆపోజిట్ ఉన్నట్టే. కాబట్టి ఆ రెండు కూడా వర్టికల్ ఆపోజిట్ ఈచ్ అదర్. అదేవిధంగా మూడో కోణము, నాలుగో కోణము ఆ రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనమాట. వర్టికల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్
ఆర్ ఈక్వల్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో ఈ కండిషన్స్ అన్నీ మనకి చాలా ఇంపార్టెంట్‌గా ఉంటాయి. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 కూడా సమానంగా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ నీకు 1 మరియు 2 సమానం. అంటే ఏం చెప్పుకోవచ్చు, ఒకటో యాంగిల్, రెండో యాంగిల్ సమానం. అదేవిధంగా మూడో యాంగిల్, నాలుగో యాంగిల్‌కి సమానం. అంతేకాని ఒకటోది మూడో దానికి సమానం కాదండి. అందుకే నేను చెప్పింది ఏ పేరుకి ఆ పేరే. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉంటే అవి సమానం. ఒకటో దానికి వర్టికల్ ఆపోజిట్ ఉంది 2 కాబట్టి రెండోది సమానం అయ్యిద్ది. మూడో దానికి వర్టికల్ ఆపోజిట్ ఉంది 4 కాబట్టి నాలుగోది సమానం అయ్యిద్ది. అందుకే ఇక్కడ పేర్స్ రాసింది 1, 2 వర్టికల్ ఆపోజిట్, 3, 4 వర్టికల్ ఆపోజిట్. కాబట్టి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని మనకి సిద్ధాంతం ఉంది. ఆ ప్రూఫ్స్ మనకు అనవసరం. కేవలం శాస్త్రవేత్తలు ఇచ్చారో వాడుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకటో యాంగిల్ ఇస్తే రెండో యాంగిల్ దానికి సమానమే, మూడో యాంగిల్ ఇస్తే దానికి నాలుగో యాంగిల్కి అది సమానమే. కాబట్టి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే వాటి యొక్క పొజిషన్ ఇది, వాటికి సంబంధించిన ప్రాపర్టీ ఇది. నెక్స్ట్ వన్ నోట్ చేయండి. కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ L1, L2. L1 is parallel to L2. L1 అనే లైన్ L2కి ప్యారలల్ గా ఉంది. అండ్ P అనే లైన్ ఉంది, అదొక ట్రాన్స్వర్సల్ అనమాట. P ఈజ్ అ ట్రాన్స్వర్సల్ లైన్. L1 and L2 are parallel lines and P is a transversal line. Then the transversal intersects those two parallel lines at 2 points or 2 intersecting points. ఇక్కడ చూస్తే కనుక మనకి మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ఒకటో యాంగిల్, అదేవిధంగా ఇక్కడ రెండో యాంగిల్, ఇక్కడ మూడో యాంగిల్, ఇక్కడ నాలుగో యాంగిల్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8 యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ యొక్క పొజిషన్ ఫస్ట్ చూపిస్తాను, తర్వాత వాటికి సంబంధించిన ప్రాపర్టీ చూద్దాం. ముందు పొజిషన్ చూద్దాం. ద పొజిషన్ ఆఫ్ కరస్పాండింగ్ ఏ యాంగిల్స్ని ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారనేది. ఇక్కడ నేనేమి ప్యూర్ మ్యాథమెటికల్గా ఓ నుంచి బి మీదుగా సీకి వెళ్తున్నాను ఆ విధంగా రాయట్లేదు. జస్ట్ మీకు పొజిషన్స్ అర్థం అవ్వడం కోసం సింపుల్ లాంగ్వేజ్లో రాస్తాను చూడండి. ఇక్కడ ఏదైతే ఉందో దాని కరస్పాండింగ్ ఇది, గ్రీన్కి గ్రీన్ ఇక్కడ కరస్పాండింగ్గా గీచాను. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో బ్లూ దాని కరస్పాండింగ్ ఇక్కడ యాంగిల్ అనమాట. పొజిషన్ చూసుకోండి, కరస్పాండింగ్ యాంగిల్స్ నేను కలర్ సిమిలర్ కలర్స్ ఏదైతే గీస్తున్నానో అవి అనమాట. ఇక్కడ గ్రీన్ గీచాను కదా, ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుందో దాని కరస్పాండింగ్ ఇక్కడ ఉంటుంది. ఈ పొజిషన్ కరస్పాండింగ్ యాంగిల్ అంటాం. బ్లూకి ఏదైతే కరస్పాండింగ్ గీచానో అది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఎల్లోతో గీస్తున్నాను కదా, ఈ ఎల్లోలో ఏదైతే గీచానో దాని కరస్పాండింగ్ ఇక్కడ ఎల్లో కలర్, అది ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్ అయ్యిద్ది. అదేవిధంగా మనం మరొక డిఫరెంట్ కలర్ తీసుకుందాం, బ్లాక్ తీసుకుందాం. ఈ బ్లాక్ కలర్లో ఉన్నదానికి ఈ పొజిషన్ కరస్పాండింగ్ అనమాట, ఈ పొజిషన్ కరస్పాండింగ్. ఓకే, అవి కరస్పాండింగ్ యాంగిల్స్ అనమాట. అంటే ఈ గ్రీన్ కలర్లో ఇక్కడ ఏదైతే ఉందో ఈ యాంగిల్కి కరస్పాండింగ్ యాంగిల్ ఈ యాంగిల్, ఎల్లో కలర్ ఇక్కడ ఉన్న దానికి కరస్పాండింగ్ యాంగిల్ ఈ యాంగిల్, బ్లాక్ దానికి ఈ కరస్పాండింగ్ యాంగిల్, బ్లూ కలర్ దానికి ఇది కరస్పాండింగ్ యాంగిల్. ఒకవేళ మనం నంబర్స్ ఇచ్చి చూసుకున్నాం అనుకోండి, నంబర్స్ ఇచ్చి చూసామనుకోండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 యాంగిల్, 7 యాంగిల్, 8 యాంగిల్ చూసామనుకోండి, కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్ చూస్తే గనక 1, 5 కరస్పాండింగ్ యాంగిల్, 1, 5, 4, 8 కరస్పాండింగ్ యాంగిల్స్, 4, 8 కరస్పాండింగ్ యాంగిల్స్, 2, 6 కరస్పాండింగ్ యాంగిల్స్, అదేవిధంగా 3, 7 కరస్పాండింగ్ యాంగిల్స్ అనమాట. ఇవి నోట్ చేసుకున్న పేర్స్ జాగ్రత్త చూసుకున్న పొజిషన్స్. ఒకటో యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్ 5, నాలుగో దాని కరస్పాండింగ్ 8, మూడో దాని కరస్పాండింగ్ యాంగిల్ 7, రెండో దాని కరస్పాండింగ్ యాంగిల్ 6. ఓకే, ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇందాక ఎలా అయితే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పుకున్నామో అదేవిధంగా కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనం
కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పేశామంటే ఇప్పుడు ఒకటో దానికి ఐదోది కరస్పాండింగ్ కాబట్టి 1, 5 సమానం. అవునా? అదే విధంగా ఒకటో దానికి 3 కూడా సమానమేగా. ఒకటో దానికి 3 కూడా సమానం. ఎందుకని ఒకటో దానికి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ 3. సరే, వర్టికల్ గురించి కాసేపు పక్కన పెట్టి ఇక్కడ కేవలం కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి చూడండి. తరువాత అన్ని కలిపి ఒకసారి చూద్దాం. 1, 5 కరస్పాండింగ్ కాబట్టి ఒకటో దానికి ఐదోది సమానం. అదేవిధంగా 4వ యాంగిల్ 8వ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఆ రెండు ఒకదానికొకటి సమానం. అదేవిధంగా 2వ యాంగిల్కి 6వ యాంగిల్ కరస్పాండింగ్ కాబట్టి ఆ రెండు సమానం. 3వ యాంగిల్ 7వ యాంగిల్ కరస్పాండింగ్ టు ఈచ్ అదర్ కాబట్టి ఆ రెండు సమానం. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే అవన్నమాట. అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇక్కడ L1 L2 ఉంది. L1 ఈజ్ ప్యారలల్ టు L2 అనమాట. ఇది ఒక P అనే లైన్, సంథింగ్ ఏదో P అనే లైన్. ఇప్పుడు పొజిషన్స్కి ఇస్తాను చూడండి, అవి ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం అనమాట. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఏదైతే గీచానో దానికి ఇటువైపు ఉన్నది ఆల్టర్నేట్ యాంగిల్, ఇటువైపు గ్రీన్లో గీచింది ఆల్టర్నేట్ యాంగిల్. ఇటువైపు ఎల్లో ఏదైతే గీచానో ఇటువైపు ఎల్లోలో ఉన్నది దానికి ఆల్టర్నేట్ యాంగిల్ అనమాట. బ్లూ కలర్లో బయట వైపు ఎక్స్టర్నల్ ఏదైతే గీచానో దానికి ఆల్టర్నేట్ యాంగిల్ ఇటువైపు బయట వైపు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గీచానో దానికి ఇది ఆల్టర్నేట్ యాంగిల్ అనమాట. పొజిషన్ చూసుకున్నారు కదా, పొజిషన్స్ అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు యాంగిల్ పరంగా ప్యూర్ మ్యాథమెటికల్ పరంగా యాంగిల్ ఏబిసి, యాంగిల్ సిడిఈ ఆ విధంగా రాస్తే కనుక మీకు అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టమైంది. అందుకని ఇక్కడ నేను డిఫరెంట్ కలర్స్లో చూపించాను మీకు. ఇక్కడ ఎల్లోలో ఉన్న దానికి ఎల్లోలో ఉన్న పొజిషన్ ఆల్టర్నేట్ యాంగిల్ అయితే, టేపు గ్రీన్లో ఉన్న దానికి గ్రీన్లో ఉన్న పొజిషన్ ఆల్టర్నేట్ యాంగిల్. ఈ బ్లూ కలర్కి ఈ బ్లూ కలర్, ఈ రెడ్ కలర్కి ఈ రెడ్ కలర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అనమాట. ఓకే. ఒకవేళ నంబర్ పరంగా చూసుకున్నాం అనుకోండి, నంబర్స్ ఇచ్చుకొని చూసుకున్నాం అనుకోండి, మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8 నంబర్స్ ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు చూస్తే కనుక 3, 5 ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్, 4, 6 ఆల్టర్నేట్ యాంగిల్స్, అదేవిధంగా 2, 8 ఆల్టర్నేట్ యాంగిల్స్, 1, 7 ఆల్టర్నేట్ యాంగిల్స్. ఈ రెండు కూడా ఏవైతే 3, 5, 4, 6 ఉన్నాయో ఇవేమో ఇంటర్నల్ ఆల్టర్నేట్ యాంగిల్స్. 2, 8, 1, 7 ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టర్నల్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అనమాట. అవి ఎక్స్టర్నల్లీ ఆల్టర్నేట్ యాంగిల్స్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేయండి. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. అంటే ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ? 3వది 5వది ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఆ రెండు సమానంగా ఉంటాయి. అదేవిధంగా 4వది 6వది ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఆ రెండు సమానంగా ఉంటాయి. 2వది 8వది ఆల్టర్నేట్ యాంగిల్ కాబట్టి ఆ రెండు సమానంగా ఉంటాయి. అదేవిధంగా 1వ యాంగిల్ 7వ యాంగిల్ ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఆ రెండు కూడా సమానంగా ఉంటాయి. ఓకే, ఇది ఆల్టర్నేట్ యాంగిల్కి సంబంధించింది. ఇది కూడా నోట్ చేయండి. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అనేది. తరువాత అసలు ఫస్ట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి చూద్దాం. ఈ ట్రాన్స్వర్సల్కి సంబంధించి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి చూస్తే కనుక ఆ తర్వాత మనం కో ఇంటీరియర్ లేదా యాలైడ్ యాంగిల్స్ గురించి చూడొచ్చు. చూడండి, ఈ పొజిషన్స్లో ఈ రెండు యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఈ 4 యాంగిల్స్ ఇవేమో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అదేవిధంగా బయట వైపు పేరు తగ్గట్టేనండి, లోపల వైపు ఈ రెండు ప్యారలల్ లైన్స్కి లోపల వైపు ఉన్నవేమో ఇంటీరియర్ యాంగిల్స్. వాటి బయట వైపు ఈ గ్రీన్లో ఏదైతే ఉన్నాయో ఈ బయట వైపు 4 యాంగిల్స్ ఉంటాయి కదా, అవేమో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనమాట. ఎక్స్టీరియర్ యాంగిల్స్
ఒకవేళ నంబర్ చూస్తే గనక 1, 2, 3, 4, 5, 6 ఇది 7, 8 చూసాము. ఇక్కడ ఏం చెప్పొచ్చు? 4, 3 లేదా వరుసలో రాసుకోండి పోయేదేముంది. 3, 4, 5, 6 ఇవేంటి అండి? ఇంటీరియర్ యాంగిల్స్ అన్నమాట. అదేవిధంగా 1, 2, 7, 8 ఏవైతే ఉంటాయో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నమాట. అవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ చూడండి ఇప్పుడు కో ఇంటీరియర్ లేదా కన్సర్కటివ్ లేదా యాలైడ్ యాంగిల్స్. కో ఇంటీరియర్, కన్సర్కటివ్ లేదా యాలైడ్ యాంగిల్స్ అని పేరుతో పిలుస్తూ ఉంటాం. వాటికి సంబంధించింది కూడా చూడండి. ఓకే, పేరు తగ్గట్టు ఇంటీరియర్ అయి ఉండాలి, కో ఇంటీరియర్ లేదా కన్సర్కటివ్ యాంగిల్స్ అయి ఉండాలి. చూడండి ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నది మరియు ఈ పొజిషన్లో ఉన్నది, ఈ రెండింటిని యాలైడ్ యాంగిల్స్ అంటాం. అదేవిధంగా ఈ పొజిషన్లో ఉన్నది మరియు ఈ పొజిషన్లో ఉన్నది, ఈ రెండింటిని కూడా యాలైడ్ యాంగిల్స్ అంటాం. ఒకవేళ మనం నంబర్ ఇచ్చి చూసుకున్నాం అనుకోండి, నంబర్ ఇచ్చి చూస్తే కనుక ఓకే, ఇప్పుడు 3వ యాంగిల్, 6వ యాంగిల్ ఈ రెండు కూడా యాలైడ్ యాంగిల్స్ లేదా కో ఇంటీరియర్ యాంగిల్స్ లేదా కన్సర్కటివ్ యాంగిల్స్. అదేవిధంగా 4వ యాంగిల్ మరియు 5వ యాంగిల్ ఏవైతే ఉంటాయో అవి కూడా యాలైడ్ యాంగిల్స్ అన్నమాట. మరొక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేయండి. ది సమ్ ఆఫ్ యాలైడ్ యాంగిల్స్ ఈజ్ సప్లిమెంటరీ ఆర్ 180 degrees. ఆ రెండు యాలైడ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో, ఆ పెయిర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సమ్ ఎంత? 180 డిగ్రీలు. అంటే ఏం చెప్పొచ్చండి ఇక్కడ మనం? 3rd యాంగిల్ ప్లస్ 6th యాంగిల్ కూడితే కనుక 180 డిగ్రీలు. అదేవిధంగా 4వ యాంగిల్ మరియు 5వ యాంగిల్ కూడితే అది కూడా 180 డిగ్రీలు. నోట్ చేయండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ రెండు కూడా యాలైడ్ యాంగిల్స్ కాబట్టి ఆ రెండింటి యొక్క సమ్ ఏమైతే ఉంటుందో అది 180 degrees ఉంటుంది. ఇప్పుడు దాకా మనం చూసిన అన్నిటిని కూడా ఒకే ఇమేజ్లో పెట్టామనుకోండి. అంటే ఇప్పుడు మనం ఏదైతే చూసామో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఒకటి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఒకటి, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఒకటి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి, కో ఇంటీరియర్, కన్సర్కటివ్ లేదా యాలైడ్ యాంగిల్స్, ఇవన్నీ కలిపేసి చూడాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి చూద్దాం. చూడండి, మీరు ఖచ్చితంగా వాటికి సంబంధించిన ప్రాపర్టీ చదువుకోవాలి. 1, 2 సార్లు, ఎన్నిసార్లు అయితే మీకు వస్తాయో అన్నిసార్లు చదవండి. ఈ రెండు కూడా ట్రాన్స్వర్సల్స్ అనమాట. L1, L2, L1 ఈజ్ ప్యారలల్ టు L2 అనమాట. అదేవిధంగా P1, P2 ట్రాన్స్వర్సల్స్. P1, P2 ఏం చెప్పచ్చు మనం? ట్రాన్స్వర్సల్ లైన్స్ అనమాట, ట్రాన్స్వర్సల్స్. ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను ఎక్కడైనా ఒక యాంగిల్ మనకు తెలిస్తే గనక మిగతా ఏ పొజిషన్స్లో యాంగిల్స్ మనకు తెలిసి ఉండొచ్చు అనేది చూడండి. ఇది చూసేటప్పుడు వీడియో ఒకసారి రిపీట్ చేయండి, నేను మరలా చెబుతున్నాను. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ గురించి, కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి, ఆల్టర్నేట్ యాంగిల్స్ గురించి, యాలైడ్ యాంగిల్స్ గురించి, ఈ 4 గురించి నేను ఇప్పటివరకు ఏదైతే చెప్పానో దాన్ని 1, 2 సార్లు నేర్చుకొని ఆ తర్వాత ఇక్కడికి రండి. వీడియోలో వెనక్కి వెళ్ళి వాటి గురించి మరలా ఒకసారి చూసి 2, 3 సార్లు చూసి ఆ తర్వాత ఇక్కడికి రండి. ఎందుకంటే ఆ 4 కలిపేసి ఇక్కడ సమరైజ్ చేయబోతున్నాం మనం ఒకసారి. కాబట్టి ఒకవేళ ఈ పొజిషన్లో ఉన్నది ఏ డిగ్రీలు నేను ఇచ్చానండి మీకు, ఈ పొజిషన్లో ఉన్నది ఏ డిగ్రీలని లెక్కలో మనకు తెలిసింది. ఆ పొజిషన్లో ఉన్నది ఏ డిగ్రీలని మనకు తెలిసినప్పుడు మరి ఇంకెక్కడెక్కడ ఏ డిగ్రీస్ ఉండొచ్చు? మరి ఆ ఒక్క చోట ఇచ్చాడంటే మనకి ఎన్ని చోట్ల ఇచ్చినట్టు చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసుకున్నాం మనం? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అంటే ఈ ఏకి వర్టికల్గా ఆపోజిట్గా ఉండే ఇటువైపు కూడా ఏ డిగ్రీస్ ఏ ఉంటుందిగా. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పుకున్నాంగా. అంటే ఏం చెప్పుకోవచ్చు? ఇక్కడ ఏకి కరస్పాండింగ్గా ఉండే ఇక్కడ కూడా ఏనే ఉంటుందిగా. ఆల్టర్నేట్ యాంగిల్ సమానంగా ఉంటాయి అని చెప్పుకున్నాంగా. కాబట్టి ఇక్కడ ఏకి ఆల్టర్నేట్గా ఉన్న ఏ ఇక్కడ సమానం అవ్వాలి కదా. ఓకే, ఆల్టర్నేట్ యాంగిల్ సమానం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఏకి ఎక్స్టర్నల్గా ఉన్న ఇక్కడ ఏకి ఆల్టర్నేట్ ఏమైంది? ఇక్కడ ఏ అయింది కదా. ఈ రెండు వర్టికల్ ఆపోజిట్, ఆ రెండు సమానమే కదా.
కరస్పాండింగ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ కరస్పాండింగ్ యాంగిల్ సమానమే కదా. అదేవిధంగా ఇక్కడ ఏ ఉంది కాబట్టి దాని కరస్పాండింగ్ యాంగిల్ ఇక్కడ ఏ, అంటే ఈ ఏకి కరస్పాండింగ్ ఇది కదా, కాబట్టి ఈ పొజిషన్ కూడా ఏ అవుతుంది. దీనికి వర్టికల్ ఆపోజిట్ ఇక్కడ ఏ అవుతుంది. ఈ ఏకి కరస్పాండింగ్ గా ఉండే ఈ పొజిషన్ ఏనే అవుతుంది. దీనికి వర్టికల్ ఆపోజిట్ ఉండే ఇక్కడ ఏనే అవుతుంది. ఈ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఈ ఏ సమానమైన, అవునా. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే వర్టికల్ ఆపోజిట్, కరస్పాండింగ్ యాంగిల్స్, అదేవిధంగా ఆల్టర్నేట్ యాంగిల్స్ అవి చూసుకొని ఈజీగా చెప్పొచ్చు కదా. ఒక పొజిషన్లో ఇస్తే మిగతా ఏ ప్లేసుల్లో ఎంత యాంగిల్ ఉందనేది, అవునా. అన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా వాటికి సంబంధించింది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ అవన్నీ చూడండి. అదేవిధంగా యాలైడ్ యాంగిల్ చూసినా సరే, ఒకవేళ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి డిగ్రీస్ ఉన్నట్టయితే మనం ఏం చెప్పొచ్చు, ఏ డిగ్రీస్ ప్లస్ బి డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని చెప్పాలి కదా. ఒకవేళ ఇక్కడ ఏడి ఈక్వల్ టు 120 ఉన్నట్టయితే ఈ బి ఎంత అని చెప్పేవాళ్ళం, మనం 60 అని చెప్పేసేవాళ్ళం, అవునా. కాబట్టి ఇప్పుడు నేనైతే చెప్పానో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్, యాలైడ్ యాంగిల్స్ వీటి గురించి మరలా 1కి 4 సార్లు రిపీట్ చేయండి. రిపీట్ చేసిన తర్వాత మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన అండర్స్టాండింగ్ మనకు వస్తుంది. ఓకే, ఇంతవరకు మనం యాంగిల్స్ సంబంధించి తెలుసుకున్నాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.